మీరు ఇంతకాలం 13 ఏళ్ల పాటు పోరాటం చేశారు, ఎంతో మంది అమరులయ్యారు, మీరు కూడా చాలా సార్లు అవమానాలకు గురయ్యారు, ఆటుపోట్లకు గురయ్యారు. ఒక్కసారి ఈ క్షణం కనుక మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది ఇన్నేళ్ల పోరాటంలో? ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంటుంది కవిత గారు, పెయిన్స్ ఆర్ పర్గెటెన్ మెన్ గెయిన్స్ కమ్ అని చెప్పి. నిజానికి ఒక సన్నివేశం తలుచుకుంటే ఒళ్ళుగా ఉరుపొడుస్తుంది. అమరులు చనిపోయినటువంటి సందర్భంలో చాలా ఏడ్చినాను, నేను చాలా దుఃఖపడ్డాను. అనేక పర్యాలు కలనీళ్ళ పర్యంతమై కూడా ఏడ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడన్నా ఒక చిన్న చురుకు అంటితేనే మనం అమ్మోని మొత్తుకుంటాం, పెట్రోల్ పోసుకొని కాల్చుకోవడం అనేది మామూలు విషయం కాదు. తమ ప్రాణాన్ని అంత ఆహుతి చేయడం, బలి చేయడం అది డెఫినెట్లీ చిన్న విషయం కాదు. ఆ సన్నివేశాలు గుర్తుకొస్తే వాళ్ళు ఎంత ఆరాటపడి ఉంటారు, ఎంత బాధపడి ఉంటారు అనే దానికి చాలా హృదయ విదారకమైనటువంటి సన్నివేశాలు బాధపడడం కలిసి వేసిన. నేను కూడా నిమ్స్లో ఉన్నప్పుడు సాగు నోట్లో తలకాయ పెట్టిన పరిస్థితి. మిత్రులు చెప్తుంటే నేను కాదని అంటున్నా, కానీ రోజు నేను ఏం చేసేవానంటే బాత్రూమ్కి వచ్చాను. నా పరిస్థితిని నేను టెస్ట్ చేసుకోవడానికి, అసలు కంట్రోల్ ఉందా బాడీ లేదా అని టెస్ట్ చేసుకోవడానికి. ఆ చివరి రోజుకు ముందు, ప్రకటన వచ్చే ఒక రోజు ముందు మంచాలు పట్టుకొని బెడ్స్ పట్టుకొని నేను వెళ్తున్నా. నేను ముందుకు నడుస్తున్నాను, అడుగు వేస్తే అడుగు ముందుకు పట్టలేదు, పక్కకు పడతాను, తప్పి పడతాను. నేను అనుకున్న కంట్రోల్ తప్పుతుందని ఆ రోజే అప్పుడు ఉద్యోగ సంఘాల జేఏసీ నేత ఉన్నటువంటి స్వామిగౌడ్ గారు, ఇతర మిత్రులు జయశంకర్ గారు కూడా వచ్చి నా మాట వినవా, నువ్వు చచ్చిపోతే ఎట్లా? నేను చెప్పిన, ఎందుకో సార్ నాకు డౌట్ వస్తూ ఉంది, నాకు మా ఇంట్యూషన్ సేస్ మంచి జరగబోతుంది తెలంగాణ కన్నా అనుమానంగా ఉంది, కాబట్టి ఒక్కరోజు టైం ఇవ్వండి దయచేసి, నేను ఆత్మబలంతో బతాయి ఒక్కరోజు, రేపు మీరు చెప్పినట్టు వింటా అని చెప్పి అనుకున్నట్టుగా, ఆశించినట్టుగా, నా ఇంట్యూషన్ చెప్పినట్టుగా, నా అంతరాత్మ చెప్పినట్టుగా 3 గంటలకల్లా చిదంబరం గారు కాంటాక్ట్ రావడం, మీకు ఏం కావాలని అడగడం, తీర్మానం వారు ఆ రోజు వాస్తవం ఢిల్లీ నుంచి వచ్చిన ప్రకటన జయశంకర్ గారు నిమ్స్లో రాసిందే ఆ ప్రకటన డ్రాఫ్ట్ చేసి పంపడం, ఫైనల్గా వారు రాత్రి 11 నిమిషాలకు అనౌన్స్ చేయడం, నేను దీక్ష విరమించాను. అదే తొలి విజయం ఉద్యమ ప్రస్థానంలో, అది మొట్టమొదటి విజయం.